అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. అద్భుతం చేయుమయా మా జీవితంలో. ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేద్దాం. నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా మా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. పాడదాం. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరు. చేతులు పైకెత్తి అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా మా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. ఈ రాత్రి కాలంలో దేవుని కార్యాలు పొందాలని ఆశపడేటువంటి వారు దేవుని వైపు కనిపెట్టండి. ప్రియమనస్తుడా, నీ జీవితంలో దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచి. ఎలుగెత్తి పాడదాం. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి
రెండు చేతులు వేసి విషాప్తు చివరిసారిగా అడుగుదాం. అద్భుతం చేయుమయ్యా అందరూ చప్పట్లు కొడుతూ చేతుల పైకి చప్పట్లు కొడుతూ నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కోడి పిల్లలు అలా మేతకు వెళ్తూ ఉంటాయి. తల్లి ఏమో ఒక చోట ఉంటుంది, గ్రద్ద పైనుంచి చూస్తుంది. తల్లి ఎప్పుడు గమనించుకుంటానే ఉంటుంది, మా బిడ్డల్ని చంపడానికి, నా బిడ్డల్ని హతమార్చడానికి, నా బిడ్డల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి ఎవరున్నారు, శత్రువుని గ్రద్దలు ఉన్నాయి అని చెప్పి తల్లి ఎప్పుడూ కూడా గమనించుకుంటూ ఉంటుంది. పైకి చూస్తూ ఉంటుంది, కింద చూస్తూ ఉంటుంది, పిల్లల్ని గమనించుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే గ్రద్ద ఆ పిల్లల్ని ఎప్పుడైతే చూసి రివ్వుమని వచ్చేస్తున్నప్పుడు ఆ కోడి పెట్ట ఒక సౌండ్ చేస్తుంది. ఏంటి, మీరు ఎప్పుడైనా గమనించారా? కోళ్ళు పెంచేటువంటి వరకు అర్థమవుతుంది. ఎవరైనా పెంచారండి కోళ్ళు? ఓకే, ఉన్నారా? రైట్. ఓకే, కోళ్ళు పెంచేటువంటి మా చిన్నప్పుడు కూడా ఆ సంఘానికి దేవుని సేవకులుగా వారి కోళ్ళు కూడా ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చారు. ఆ కోడి పెట్టలో ఆ మొదటి సంతానాన్ని కూడా తీసుకొచ్చి చర్చికి ఇచ్చేవారు. సో మా ఇంట్లో కూడా మా బాగా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా కోళ్ళు ఉండే. ఆ తర్వాత దాన్ని చూసుకోవడానికి కొంతమంది గంప కొని దాని కింద పెట్టేవారు. సో ఆ యొక్క విషయాలు నాకు తెలుసు. ఎప్పుడైతే కోడి పెట్ట ఆ గ్రద్దను ఎప్పుడైతే గమనిస్తుందో ఒకలాంటి సౌండ్ చేస్తుంది. సౌండ్ చేసేటప్పటికి ఆ సౌండ్ యొక్క ఉద్దేశం అంటే, మై డియర్ చిల్డ్రన్, అపాయం మీ మీదకి రాబోతుంది, వచ్చేయండి అని, నా రెక్కల కిందకు వచ్చేయండి అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఆ టైంలో ఒక కోడి పిల్ల, అమ్మ ఇప్పుడు ఎందుకు నీ రెక్కల కింద, నన్ను ఆడుకుంటున్నాను కదా, బాగా విహరిస్తున్నాను, బాగా చక్కటి ఆహారం తింటున్నాను, నేను ఇప్పుడు రాను అన్నది అనుకోండి, గ్రద్ద ద్వారా ఏం చేయబడుతుంది? అది చంపబడి ఆహారం అయిపోద్ది. అందుని బట్టి సో ఆ కోడి పెట్ట ఎప్పుడైతే పిలిచిందో ఆ కోడి పిల్లలు మ్యాక్సిమం దేని కిందకు వచ్చేస్తాయి? రెక్కల కిందకు వచ్చేయగానే కోడి ఏం చేస్తామంట, రెక్కలు ఇలా చాపి మూసేసి కప్పేస్తుంది. కప్పేసేటప్పటికి ఆ గ్రద్ద పాపం ఎంతైతే ఆశతో వచ్చిందో అంతే నిరాశతో వెనక్కి వెళ్ళిపోద్ది. దేవుడు కూడా తన హస్తం చేత మనల్ని ఏం చేస్తాడట? కప్పుతాడట. శాపము కానీ, అపాయాలు కానీ, కీడులు కానీ మన జీవితంలోకి రాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కప్పుతాడు. అందుని బట్టి దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి, దేవుని సలో విశ్వాసాన్ని కనిపించే వ్యక్తిగా ఉండాలి, దేవుని యొక్క పరిచయంలో కొనసాగే వ్యక్తిగా ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి ఇష్టరాలుగా నువ్వు బ్రతకితే దేవుని కాపుదల భద్రత ఉంటుంది. మా తండ్రి గారు దేవునికి ఇష్టడని ఖచ్చితంగా చెప్పగలను నేను. తద్వారా దేవదేవుడు ఎంత మంచి కృపను, ఆయుష్ను, కాపుదల మా తండ్రి గారికి ఇస్తున్నారంటే 2021 సంవత్సరం ఎగ్జాక్ట్లీ 20 సంవత్సరాలు అయిందండి. ఆయనకి టెర్రిబుల్ హార్ట్ డిసీజ్ వచ్చింది, టెర్రిబుల్ హార్ట్ అటాక్. డాక్టర్ గారు 4 గంటల్లో మీ నాన్నగారు చచ్చిపోతారన్నారు. 4 గంటలు. ఎందుకంటే మీ నాన్నగారికి వచ్చింది సైలెంట్ మ్యాసివ్ హార్ట్ అటాక్. వారు ఒక మంచి టెర్మినాలజీ చెప్పారు. మా తండ్రి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వామిటింగ్ అయింది, మోషన్ అయింది. చాలామంది ఆ హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు వామిటింగ్ కానీ ఆ తర్వాత మోషన్ కానీ అయిందంటే మనిషి కొలాప్స్ అయిపోయినట్టే, ఇంకా నో డౌట్. సో కొన్ని విషయాలు చెప్పాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళనక్కర్లా. రోడ్ యాక్సిడెంట్ ఒక వ్యక్తికి అయినప్పుడు, తలకు దెబ్బ తగిలినప్పుడు ముక్కుల్లోంచి చెవుల్లోంచి బ్లడ్ వచ్చిందంటే ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్ ఏమైంది? ఆ నర్వ్స్ అన్నీ కూడా చిట్లిపోయి రక్తం ఎక్కడి నుంచి వచ్చేసింది? బతకడం చాలా కష్టం. అలాగే హార్ట్ అటాక్ వచ్చినటువంటి వారికి వామిటింగ్ కానీ మోషన్ కానీ రెండు అవ్వడానికి వీల్లేదు. రెండు అయినాయి అంటే మనిషి ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయాడు అని అర్థం. మా తండ్రి గారికి ఆ ఉదయకాలం 4 గంటలకి రెండు అయిపోయినాయి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఒక డాక్టర్ గారు ఉన్నారు, మా నాన్నగారి యొక్క పర్సనల్ డాక్టర్. ఆయన కూడా MDA, బట్ ఈ వాజ్ నాట్ కార్డియాలజిస్ట్. అందరికి వెళ్తే ఆయన అన్నాడు, సో నా దగ్గర ట్రీట్మెంట్ లేదండి, ఈయనకి వచ్చిన హార్ట్ అటాక్కి సో అడవికొల్లని అడవికొలన నాగేశ్వరరావు. ఎవరు చెప్పారండి? రాజమండ్రి ఇది. వెరీ గుడ్. భరద్వాజ్ హాస్పిటల్లో అడవికొల నాగేశ్వరరావు గారు, ఆయన కార్డియాలజిస్ట్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మ్యాక్సిమం ఉండడట ఆ రోజులో.
ఆ రోజు ఉండడట ఆయన. హైదరాబాద్ వెళ్ళిపోతాడు. వాస్తవానికి హైదరాబాద్లో ఆయనకి హాస్పిటల్లో ఆయనకు ఒక చిన్న క్లినిక్ ఉంది, అక్కడికి వెళ్తాడు. సో ఉండడండి, కానీ ఉంటే కనుక మీ అదృష్టం అండి అని పంపిస్తే ఆ రోజున ఎగ్జాక్ట్లీ ఆయన ఉదయాన్నే 6 గంటలకు బయటకు వస్తున్నాడు. ఆయన మామూలుగా హాస్పిటల్కి వెళ్ళట్లేదు. ఆయన మామూలుగా బయటకు ఎక్కడికో వెళ్తున్నప్పుడు సడన్గా మేము కనపడేటప్పటికి ఇలా జరిగింది అనేటప్పటికి వెంటనే ఆయన హాస్పిటల్లోకి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మాతో చెప్పారు, మాట 4 గంటల్లో మీ నాన్న చచ్చిపోతారు, సో చాలా టెర్రబుల్ హార్ట్ అటాక్ అని ఎప్పుడైతే చెప్పగానే ప్రార్థన ద్వారా ఆయన చేసిన భక్తి ఆయన నిలిపింది. ఆమేన్. ఆయన చేసిన సేవ అతనికి మరలా జీవాన్ని ఏం చేసింది, కలుగొచ్చేసింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నాడు. నాకు ఈ విషయం చెప్పడానికి ఇష్టపడతానండి, ఎందుకంటే నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నువ్వు చేసిన పరిచర్య నిలబెడుతుంది, నువ్వు దేవుని కోసం నడిచిన నడక నిన్ను నిలబెడుతుంది. ఇప్పుడు అర్థం కావచ్చు, ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, క్యాజువల్గా మన జీవితం వెళ్ళిపోతున్నప్పుడు తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రమాదం వచ్చినప్పుడు మనం చేసిన భక్తి, మనం చేసిన ధర్మకార్యాలు, మనం చేసిన యాచనలు, మనం ఇచ్చిన కానుకలు, మన దేవుని కోసం కష్టపడిన కష్టాన్ని దేవుడు గుర్తించి మనకు కాపుదలు ఇస్తాడు. ఆమేన్. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తం ఏం చేస్తుంది, కప్పుతుంది. ప్రైజ్ గాడ్. కప్పేటువంటిది దేవుని హస్తము. కాబట్టి ఇటువంటి హస్తం నీకు తోడుగా ఉండును గాక. దేవుని హస్తం నేను స్వస్థపరిచేటువంటిది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏమంటే కొంతమంది హస్తవాసి అంటారు. చాలామంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన, అయ్యగారు నా మీద చేసి ప్రార్థన చేయండి. సో దేవుని యొక్క చేతులు, దేవుని సేవకుల చేతులు మాకు స్వస్థతనిస్తాయి, హస్తవాసి అంటారు. కొంతమంది హస్తవాసి ఏంటి, మంచిది అంటారు. కొంతమంది హస్తవాసి ఏంటి, కొంతమంది ఇంటికి వస్తే ఏంటి, మేలు జరుగుతుందని భావిస్తారు. కొంతమంది ఇంటికి వెళ్తే, చాలామంది అబ్బాయిలు ఏమండి, చాలామంది అబ్బాయిలు ఒక ఇంటికి వెళ్ళారంటే అక్కడ ఏం తీసుకొస్తారు, గందరగోళ పరిస్థితి తీసుకొస్తారు. నాకు తెలుసు. ఏదో అబ్బాయిలు కొంతమంది ఇంటికి వెళ్ళారంటే అక్కడ ఏదో చిచ్చు, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిలతో ఏంటి, నువ్వు ఎక్కడికైతే ఏ సన్నిధికి వస్తున్నావు వాటి చిచ్చులు రాకూడదు, అక్కడ ఆశీర్వాదం రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది రాక ఏం చెప్పండి, ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. దైవ సేవకుల యొక్క రాక మీ ఇంట్లో ఆశీర్వాదం తీసుకొస్తుంది. నువ్వు చర్చిలోకి వస్తున్నావంటే నీ రాక, నీ యొక్క గమనము ఆశీర్వాదం ఇవ్వాలి. కానీ చర్చిల్లో గొడవలు, గందరగోళ, చిచ్చులు తీసుకురాకూడదు. గుర్తుపెట్టుకోండి. సో మన మందిరానికి మనం అందరం ఎలా ఉండాలి, దీవెనకరంగా. ఒక ఇంటికి దీవెనకరంగా ఉండాలి. ఒకళ్ళు ఒక ఇంటికి వెళ్ళారంటే ఆ ఇంట్లో ఏమంటే భార్యాభర్తలను చిచ్చులు పెడతారు. నో, వీఆర్ నాట్ సపోజ్ టు బి లైక్ దాట్. అలా ఉండటానికి వీల్లేదు. ఆశీర్వాదకరంగా నన్ను మార్చు. ఓకే, ఈ సంవత్సర కాలంలో మనందరూ ప్రార్థన చెప్తున్నాను. ఓకే, దేవుడు మనల్ని గొప్పగా దీవించాడా, దీవించలేదా? ఎంత దీవించాలో అంత దీవించాడు అన్నటువంటి స్తోత్రం చెప్పండి. నేను ఇంకా దేవుని సన్నిధిలో ప్రభు నన్ను దీవించని అడగడం మానేశాను నేను. మీరు కూడా మానేయండి. మీరు కూడా మానేయండి. ఎందుకంటే మీరు అందరూ రక్షించబడ్డారు, పాపక్షమాపణ పొందుకున్నారు, దేవుని ఆత్మచేత నింపబడ్డారు, పరలోక రాజ్యంలో మీకు దేవుడు పౌరసత్వాన్ని ఇచ్చాడు. ఎంతగా దీవించాలో అంతగా చేసేసాడు. ప్రభు ఏమైతే కార్యాలు చేయాలో అన్నీ చేసేసాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే మీరు ఆశీర్వాదకరంగా మారండి. నీవే ఆశీర్వాదకరంగా మారిపో. యూ యువర్ సెల్ఫ్ బికమ్ ఏ బ్లెస్సింగ్. ఐ మై సెల్ఫ్ షుడ్ బికమ్ ఏ బ్లెస్సింగ్. నేను ఆశీర్వాదకరంగా మారిపోవాలి. నేనే ఆశీర్వాదం. ఇంకా ప్రైజ్ గాడ్. ఆశీర్వాదం నడిచి వెళ్తుంది అనుకోండి, ఎలా ఉంటుందో మన జీవితాలు అలా ఉండాలి. ఏమంటే నేను ఇలా నడుచుకుని వస్తున్నాను అనుకోండి, నేనంతా ఆశీర్వాదమే మోసుకుంటూ వెళ్ళాలి. మన ప్రైజీ గారి యొక్క భర్త గారి పేరు ఆశీర్వాదం. ఓకే, సో హీ హ్యాస్ టు క్యారీ ద బ్లెస్సింగ్. ఇంకా మనం ఆశీర్వాదం ఏం చేయాలి? చాలామంది దీవెన అని పేరు పెట్టుకుంటారు, ఆశీర్వాదమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఏమంటే ఇవన్నీ కూడా మంచి మంచి పేర్లు. ఇంకా వాళ్ళు ఎలా ఉండాలి? ఆశీర్వాదాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఎవరితన్నా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమవ్వాలి? ఆశీర్వాదం ట్రాన్స్ఫర్ అవ్వాలి. ప్రైజ్ గాడ్. వారి మాటలు ఆదరణకరంగా ఉండాలి, వారి కదలికలు ఆదరణకరంగా ఉండాలి, వారు వాక్యం చెప్తే అనేక మంది దీవించబడాలి, ప్రార్థన చేస్తే అనేక మంది ఆశీర్వాదం పొందుకోవాలి. అలాంటి రీతిలో మనం ఈ సంవత్సరం ఉండదుము గాక. ఆశీర్వాదం వద్దని నేను అంటలేదు, నీకు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, కావాలి. కానీ నా విధానంలో ఏంటంటే దేవుడు అపరిమితంగా మనం దీవించాడు. డబ్బే పొందుకోవడం ఆశీర్వాదం కాదు, గుర్తుపెట్టుకోండి. కార్లు కొనేయడం ఆశీర్వాదం కాదు. దేవుడు మన ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలతో ఆల్రెడీ నింపాడు. రక్షణతో అలంకరింప చేయబట్టడం గొప్ప ఆశీర్వాదం కాదా? పాపక్షమాపణ పొందుకోవడం గొప్ప ఆశీర్వాదం కాదా? యేసైన తండ్రిగా కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం కాదా?
దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపరులుగా మారటం అనేది ఆశీర్వాదం కాదా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ నేను చెప్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ నుండి ఏ కుటుంబం కూడా విడిచిపెట్టబడదు. తగిన కాలము దేవుడు వారిని దీవించి, ఆశీర్వదించి, స్థిరపరిచి, బలపరిచి స్థితిగతులు మార్చునుగాక. నువ్వు విడిచిపెట్టబడవమ్మా. నువ్వు ఏనాడు కూడా అవమానపరచబడవు. అవమానపరిచేటువంటి దేవుడు కాదు మన దేవుడు. దేవుడు ఘనపరుస్తాడు. అనేకమైన సాక్ష్యాలు చెప్పగలను. ఈ యొక్క ప్రత్యేక సమయంలో ప్రార్థనలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడిని స్వస్థపరిచేటువంటి వాడు. నా మటుకు నా జీవితంలో ప్రతిరోజు స్వస్థతే. మైక్ తీసుకున్నంత కాలం గొంతుకు సరిగా పనిచేయదు. మైక్ తీసుకున్నంత కాలము చాలా అనారోగ్యం ఉంటుంది. శరీరంలో చాలా చాలా అస్వస్థత. ఎందుకంటే నిద్రలో ఉండవండి. వాస్తవానికి దైవ సేవకులుగా మాకు మంచి ఆహారం ఉంటుంది. మీలాంటి వారందరూ చక్కటి ఆహారాన్ని మాకు వడ్డిస్తారు, అప్పుడు పంపిస్తారు. కానీ మాకు లేనిదంటే నిద్ర ఉండదు. నిద్ర పట్టని పరిస్థితి. ఎందుకంటే దేవుని ఈ ప్రపంచంలో నిద్ర పట్టదంట. ఈ ప్రపంచం నిద్రకి ఏం పట్టదట? ఒకరికి ధనం సంపాదించాలనేటువంటి వ్యక్తికి ఏం పట్టదట? ధనాపేక్షపరుడికి ఏం పట్టదు? నిద్ర పట్టదు. ఇంకోది ఆత్మల సంపాదకుడు కూడా నిద్ర పట్టదంట. ఆత్మలు సంపాదించాలనేటువంటి రోషం కలిగినటువంటి వాడికి ఏం పట్టదు? మరి మాకు మొదటిదైతే కాదు, ధనాపేక్ష మా యొక్క విధానం కాదు. ధనం గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు నేను. ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదు. ధనాన్ని సేవ్ చేయాలి అనే ఆలోచన లేదు. సో ఈ రోజున అకౌంట్లో ఉన్నదంతా దేవుని మందిరం కొరకే. స్తోత్రం చెప్పండి. ఇంతకాలం విజయవాడలోకి వచ్చాను. విజయవాడలో పెద్ద సంఘంగా మన సంఘం ఉంది. నేను ఎప్పుడు కూడా ఒక ఇంటిని కొనుక్కోవాలి, ఆ లోన్ చేసిన ఇంటిని కొనుక్కోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు ఇప్పటి వరకు. దీంట్లోనే ఉన్నాను. లేకపోతే కార్లైనా ఎందుకు, అనేకమైన దూర ప్రాంతాలకు వెళ్ళాలి. మామూలు చిన్న చిన్న కార్లు అయితే ఎలా ఉంటాయి? నడుం పట్టేసి అక్కడికి వెళ్ళేటప్పటికి వాక్యం చెప్పలేని పరిస్థితి. కాబట్టి అంతంత దూరాలు ఏమంటే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే పెద్ద ఎత్తైన కారు ఉండాలి. కాళ్ళు నొప్పులు రాకుండా, నడుం నొప్పులు రాకుండా స్పీడ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఆ కారు కొన్నాం. అంతేగాని లగ్జరీ కోసం కాదు. మీకు తెలీదు, ఆ కారులో మొత్తం సంఘాన్ని కూడా నేను ఎక్కిస్తాను. ఒక సందర్భంలో మెరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ప్రజలందరూ అక్కడ ఉండిపోయినప్పుడు నా కార్ని పంపించి సుమారుగా 8-10 ట్రిప్పులు వేయించి నా కార్లో 20 మందిని ఎక్కించి తీసుకొచ్చారు. ఆలోచన చేయండి. దేవుని పరిచర్లో మా వస్తువులు వాడబడాలి. దేవుని యొక్క పరిచర్లో మా పిల్లలు వాడబడాలి. దేవుని పరిచర్లో సమస్తం వాడేయాలి. దేవుని సేవలో ఇంకా ఏది ఆ టైంకి ఇది ఉపయోగపడుతుందా, అది పాస్టర్ గారిదా కాదు, అది వాడబడాలంతే. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. కాబట్టి నా యొక్క ఆలోచన ధనాపేక్ష కొరకు కాదు, ఆత్మల సంపాదన. కుటుంబాలు దీవించబడాలి, కుటుంబాలు ఆశించబడాలి, ప్రజలు దీవించబడాలి. వచ్చినటువంటి వారు ఆ దేవుని వాక్యం ద్వారా పట్టబడాలి, మార్పు చెందాలి, నామకార్థ క్రైస్తవ జీవితం నుంచి విడుదల పొందాలి. దేవుని యొక్క సన్నిధిలో భక్తిని నేర్చుకుంటూ వారి కుటుంబాలకు వారే దీవెనకరంగా మారాలి. నా ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు దీవెనకరంగా మారిపోవాలి. యూ యువర్ సెల్ఫ్ షుడ్ బికమ్ ఎ బ్లెస్సింగ్. మీకు మీరుగా మీరు ఎలా మారిపోవాలి? మీకు బోర్డు అయితే లేదు, కానీ మీ మెడ మీద ఏముందో తెలుసా? ఆశీర్వాదం అని బోర్డు పెట్టుకుని తిరగాలి. అదే మన యొక్క దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని హస్తము స్వస్థపరిచేది, దేవుని హస్తము హెచ్చించేది. 1 పేతురు 5:6 మనకు తెలుసు. 1 పేతురు 5:6 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద, దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద అంటే దాని అర్థం ఏంటి? ఆయన చేతులు కింద మనం ఉంటే ఏం చేయబడతాం? మనం హెచ్చింపబడతాం. ఐ అనౌన్స్ దిస్ ఇయర్ యాజ్ ఎ ఇయర్ ఆఫ్ ఆనర్. ఈ సంవత్సరాన్ని నేను అనౌన్స్ చేశాను. ఏంటో తెలుసా? ద ఇయర్ ఆఫ్ ఆనర్. గౌరవము తెచ్చేటువంటి సంవత్సరం, ఘనత తెచ్చేటువంటి సంవత్సరం, నీకు నీ బిడ్డలకు ఘనత తెచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరంగా ఉండబోతుంది. ఆమేన్. 2020 సంవత్సరంలో ఈ సంవత్సరం ద్వారా నువ్వు ఘనతను పొందబోతున్నావు. ఈ సంవత్సర కాలంలో దేవుడిని తల పైకెత్తబోతున్నాడు. దేవాదేవుడు శత్రువుడు ఎదుట నీకు భోజనం సిద్ధపరచడం మాత్రమే కాకుండా నీ తలను పైకెత్తి ఆశీర్వాదకరంగా నేను మార్చబోతున్నాడు. ఆమేన్. దేవుని యొక్క హస్తము నేను హెచ్చించేది. దేవుడు మా కుటుంబాన్ని హెచ్చించాడు.
చిన్నప్పుడు మాకు ఒకటే యూనిఫామ్ ఉండేదట. మా అమ్మ చెప్తారు, 2 రోజులు ఆ యూనిఫామ్ వేసి 2వ రోజు రాత్రి మరలా ఏమన్నా ఆ యూనిఫామ్ను ఉతికేసి ఉదయానికి పచ్చిగా వేసి స్కూల్కి పంపించేవారు. కానీ ఈ రోజున అనేక మందికి ఇచ్చేటువంటి వారుగా దేవుడు మా కుటుంబాన్ని చేశారు. అనేక మందికి పెట్టేటువంటి వారుగా దేవుడు మా కుటుంబాన్ని చేశారు. ఎందుకు తెలుసా? దేవుని హస్తం తోడుగా ఉంటే మనం హెచ్చింపబడతాం. మనం అనుకుంటాం మనం హెచ్చింపడాలనుకుంటాం. మనం చేసే కార్యాల ద్వారా మా పిల్లలు హెచ్చింపడాలని కోరుకుంటాం. నేను చక్కగా చదువు ఇచ్చేస్తే మా పిల్లడు ఏమవుతాడు, చక్కగా హెచ్చింపడతాడు అనుకుంటారు. రాజమండ్రి పట్టణంలో కాకినాడ దగ్గరలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. పెద్దాపురం ఆ యొక్క సామర్లకోట దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఒకరోజు అందరూ మెడిసిన్ చదువుతున్నారు. రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పిల్లల కోసం, ఎంబీబీఎస్ సీట్ కోసం. ఖర్చు పెడితే ఒక తల్లిదండ్రుల దగ్గరికి మా నాన్నగారు నేను వెళ్ళాం. మా నాన్నగారు వెళ్ళారు. వాళ్ళు క్రైస్తవులే కానీ మందిరానికి వెళ్ళట్లా. మనం మందిరానికి వెళ్ళేటువంటి వారిని ఏ ఒక్కరిని డిస్టర్బ్ చేయం. కానీ ఎవరైతే మందిరానికి వెళ్ళట్లేదో, ఇంకో మాటలు చెప్పి నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారో వారికి చక్కటి మందిరం పరిచాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొంతమంది క్రైస్తవులుగా పిలువబడతారు, క్రీస్తే గుహమునకు అధిపతి అని బోర్డులు పెడతారు. కానీ ఆ ఇంట్లో అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, క్రీస్తు ఉండడు. అటువంటి వ్యక్తిని, అటువంటి కుటుంబం దేవుని సేవకుడికి ఎవరో పరిచయం చేశారు. మా కొలీగ్ అండి, క్రైస్తవులే కానీ వారు చర్చికి వెళ్ళట్లేదండి, మీరు ఒక్కసారి వచ్చి ఆ ఇంట్లో ప్రార్థన చేసి చర్చికి ఇన్వైట్ చేస్తే వాళ్ళు చర్చికి వచ్చి దేవుని వాక్యాన్ని విని రక్షించబడి వారు దీవెనకరంగా మార్చబడతారంటే మా నాన్నగారు ఆ ఇంటికి వెళ్ళారు. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్తే ఆ 2 పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారండి. ఇంకా ఆ తండ్రికి ఎలా ఉందంటే, నా బిడ్డలు డాక్టర్స్, రేపొద్దున 2 చేతుల సంపాదిస్తారు. ఎన్ని చేతుల? మనందరం ఒక చేతిలోనే, కానీ 2 చేతుల్లో సంపాదించే డాక్టర్స్ అయితే తండ్రి యొక్క అతిశయం అది. సో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండే చాలా ముభావంగా ఉన్నారు వాళ్ళు. దేవుని సేవకుడు వచ్చాడని ఆనందం లేదు. ఎందుకు వచ్చాడరా బాబు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. ఎంత త్వరగా వెళ్ళిపోతాడరా బాబు అన్నట్టుగానే మాట్లాడుతుంటే దేవుని సేవకుడికి అర్థమైంది ఆ విషయం. తెలిసిపోద్ది కదండి, ముఖ కవళికల ద్వారా మీకున్న ఆసక్తి ఏంటో, మీకు ఇంట్రెస్ట్ ఏంటో అర్థమైపోద్ది. సో అయినా సరే మా తండ్రి గారు చాలా చాలా అద్భుత విధానంలో మాట్లాడారు. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అర్థమవుతున్నా సరే దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు చెప్పి, అయ్యా మందిరానికి రావాలయ్యా, దేవుని సన్నిధికి రావాలి, ఆదివారం పునరుత్థానాన్ని మిస్ చేసుకోవద్దు అని మంచి మాటలు చెప్పి, వచ్చేవారం రండి, దేవుని సన్నిధిలో కనబడండి అని అంటే, మీరు నమ్మండి ఆ వ్యక్తి అసలు ఆసక్తి చూపలేదు. అదే రోజున 2 పిల్లలు కూడా కాకినాడలో క్రికెట్ మ్యాచ్కి 2 కూడా వైట్ డ్రెస్ వేసుకుని మొత్తం టీం అంతా వెళ్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే మా తండ్రిగా నా ప్రాంతానికి నడిపించారో ఆ వ్యక్తిని తిట్టాడట, ఇటువంటి పాస్టర్లు మా ఇంటికి తీసుకురావద్దండి, ఎవరి పర్మిషన్తో తీసుకొచ్చారో, మేము చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాకు స్వస్థత కావాలా, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా, మాకు దిగులుందా, వేదన ఉందా? నేను ఒక పెద్ద ఆఫీసర్గా ఉన్నాను. నేను పీడబ్ల్యూడీలు అంటే ఆయన R&Bలో చాలా పెద్ద ఆఫీసర్. ఆయన పిల్లలు ఏంటి, డాక్టర్లు. మీరు నమ్మండి, ఆ రోజున ఉదయకాలం సండే మ్యాచ్కి వెళ్ళిపోతున్నారు 11:30కి. కరెక్ట్గా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక పెద్ద మలుపు లాంటిది ఉంటుంది. అటువైపు నుంచి ఒక ట్రక్, లేకపోతే ఒక ట్రక్ లాంటిది డైరెక్ట్గా వచ్చి కొట్టేటప్పటికి ఆ కారులో ఉన్నటువంటి 8 మంది ఆ కారుని అక్కడికక్కడ దుర్మరణం పాలయ్యారండి. అక్కడికక్కడ దుర్మరణం పాలయ్యారు. ఇంక మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళేది లేదు. అక్కడ దుర్మరణం పాలైతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి డెడ్ బాడీస్ని ఇంటికి పంపిస్తే ఆ వ్యక్తి ఇప్పటికీ బాధపడతాడు. ఏంటో తెలుసా, దైవజనుడు మా ఇంటికి వచ్చాడు, నేను పిలవలా, రమ్మని పిలవలా, గొప్ప దైవజనుడు ఇంటికి వచ్చి, రండయ్యా దేవుని సన్నిధికి రండయ్యా, మీ పిల్లల్ని పంపించండి. వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళతో కూడా చెప్పారు, బాబు మీరు దేవునికి సమయాన్ని ఇవ్వాలయ్యా అని చెబితే వినలేదండి, వాళ్ళు వినలేదు. మరి ఏమైంది, తండ్రి జీవితాంతం ఇప్పటికీ కుమిలి ఏడుస్తాడు. 2 పిల్లలు, 2 డాక్టర్లు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు, ఎన్నో ఆశలు ఉన్నాయి, అన్నీ అడియాశలు అయిపోయినాయి. ఎవరి మీద మన తిరుగుబాటు? కొన్ని సందర్భాల్లో దేవుని మీద మనం అలుగుతూ ఉంటాం, దేవుని మీద ఏం చేస్తుంటాం, తిరుగుబాటు చేస్తుంటాం. దేవుని కృప లేకపోతే మన జీవితాలు మనగలవా?
మన జీవితాల్లో దేవుని పొందుకోగలమా? దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను హెచ్చించేటువంటి వాడు ఎవరు? మనం బిడ్డల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాలనుకుంటాం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు. ఏమండి, ఏ టైంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. నువ్వు చదువు చెప్పిస్తున్నావు అనుకుంటావు, కానీ మన కుమారులు రేపొద్దున ఏ డ్రగ్ ఎడిక్ట్లుగానే మారిపోతే, లోకానికి చిక్కి సాతానికి చిక్కి భయంకర వ్యసనపరులుగా మారిపోతే అది నా ఆశీర్వాదమా? దేవుని కృపలో వారిని పెంచండి, దేవుని బోధలో దేవుని శిక్షలో వారిని పెంచండి. కాబట్టి అది నీ మీదే ఉంది, నీ మీదే ఆధారపడి ఉంది. బిడ్డల్ని దేవుని బోధలో శిక్షలో పెంచండి. ధనం కాదు ప్రాముఖ్యం, లేకపోతే ధనం సంపాదించడమే ప్రాముఖ్యం అనుకుంటే కనుక అది వేరే విషయం. కానీ ఆత్మీయతలో వారిని పెంచాలి, శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఆ తర్వాత వృద్ధాప్యులను ఏం చేస్తారు? వాళ్ళు కంటికి రెప్పవలే ఏం చేస్తారు? చూసుకుంటారు. అదే నువ్వు ఆత్మీయత నేర్పలేదు అనుకోండి, మావాడికి ఎందుకంటే మందిరంలో ఎందుకు మావాడు పరిచయం చేయాలి, మావాడు ఎందుకు మందిరంలో ఉండాలి అని మందిరానికి దూరం చేసి అంటున్నట్టే మందిరానికి రాకుండా చేసి ఆడి పరిచయం నేర్పకుండా బోధ నేర్పకుండా ఉంటే రేపొద్దున వాడు లోకంలో కలిసిపోయి రేపొద్దున వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంటించి గంటేస్తాడు నిన్ను. చాలామంది జీవితాలు అలా ఉన్నాయి. ఆత్మీయత నేర్పితే బిడ్డలు ప్రేమ కలిగి ఉంటారు, ఆత్మఫలం ఫలిస్తారు. వృద్ధాప్యులు నేను ఏం చేస్తారు? కంటికి రెప్పవలే. మా నాన్నగారికి మా అమ్మగారికి మేమంటే చాలా అభిమానం. ఎందుకు తెలుసా? వారు వృద్ధాప్యంలో ఏ కొరత లేకుండా ఆనందంగా వారు దీవిస్తున్నారు. ఎందుకు తెలుసా? చిన్నప్పుడు మాకు నేర్పించాల్సినటువంటి బోధ, చిన్నప్పుడు మాకు నేర్పించిన ఆత్మీయత నేర్పించారు. సంఘంలో పరిచర్య చేయటం యొక్క విలువ ఏంటో మాకు చెప్పారు. దేవుని ఉపకరణాలు మోయటంలో ఉంటే ఆశీర్వాదం అంటూ చెప్పారు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే ఏ విధంగా దీవించబడతాం ముందే చెప్పారు. కాబట్టి మమ్మల్ని బట్టి వారికి ఏనాడు చింత లేదు. ఆమేన్. మా తల్లిదండ్రులకి మా యవ్వనాన్ని బట్టి కానీ, మా స్టడీస్ని బట్టి కానీ, మా వివాహాల గురించి కానీ, ఇప్పటికీ మా సేవా పరిచయాల గురించి వారు నిశ్చింతగా ఉంటారు. తల్లిదండ్రులకి పిల్లలు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి అంతకంటే ఏముంటుందండి? ఎప్పుడైతే వచ్చినాక మా బిడ్డలను దేవుని కృపలో పెంచండి. స్పెండ్ సమ్ టైం. మీ బిడ్డల యొక్క ప్రవర్తన గమనించండి. ఎలా ఉంటుంది వారి ప్రవర్తన? వారు దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుని మందిరానికి వస్తున్నారా? దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారా? ఎంతెంతో చదివించాలనుకుంటాం, ఎంతెంతో గొప్ప గొప్ప వారిని చేయాలనుకుంటాం. దేవుని కృప లేకపోతే మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వలేరు. ఒక్క క్షణంలో ఆ గొప్పతనం ఏమవ్వచ్చు? ఆవిరిలా మాయమైపోవచ్చు. అందరిని బట్టి దేవుని కృపలో వారిని పెంచండి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. దేవుని హస్తము మనల్ని హెచ్చించేది. ముగింపులోకి వస్తున్నాను. దేవుని హస్తము ప్రభావవంతమైన, దేవుని హస్తము ద్వారా శత్రువుని చితకగొట్టిస్తాడు ప్రభు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో నా సందేశాన్ని ముగిస్తున్నాను. మనందరూ కూడా ప్రార్థనలకు వెళ్ళబోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థన దినంలో మీరందరూ ప్రార్థన చేయండి. మంచి తీర్మానాలు ప్రభు సన్నిధిలో తీసుకున్నారు. అవి కడ వరకు ఆ తీర్మానాలలో ఏం చేయబడాలి? మీరు స్థిరపరచబడి నిలబడాలి. ఇందాక పాస్టర్ గారు చెప్తూ లెట్స్ హ్యావ్ ఏ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలు ఏముండాలా? నిలకడ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. లెట్స్ హ్యావ్ ఏ కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ గాడ్స్ సర్వీస్. దేవుని యొక్క పరిచర్లో నిలకడగా ఉండాలి. దేవునికి సాక్ష్యం చెప్పేటువంటి విషయాలు నిలకడగా ఉండాలి. సాక్షి జీవితాన్ని కనుపరిచే విషయాలు నిలకడగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు.